SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఆయన అక్కడే కూర్చోబెట్టాం దలైలామా గారు. మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గరికి. వెళ్ళాలి. మీరు కంక్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే దలైలామా దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్లో. ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్. దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు. ఈజ్ ఎ రిలీజియస్ లీడర్ అండ్ ఆల్సో ఎ టెంపోరరీ. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి అక్కడ? వస్తున్నానండి. ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు. కేవలం అదే కాదు, చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి. China has occupied Tibet. It need not have, it should not have. అది జరిగింది కదండి. అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం a wonderful representative was Dalai Lama. ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్, బాగా నవ్వుతాడు. దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హిమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్. కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు. ఒకటి అదైతే దలైలామా అనే ఆయన అందరూ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం. ఇందాక అన్నట్టుగా దెర్ ఈజ్ హినయన, దెర్ ఈజ్ మహాయన, దెర్ ఈజ్ వజ్రాయన, దెర్ ఈజ్ నౌ అంబేద్కర్స్ నవయాన. వజ్రాయన అన్నది చాలా చిన్నది. ప్రపంచంలో 33 కోట్ల మంది బుద్ధిస్ట్ ఉన్నారండి. వాళ్ళల్లో దలైలామా గారి లెక్కల ప్రకారం 60 లక్షల మంది మట్టుకే వజ్రాయనలో ఉన్నారు. చైనా లెక్కల ప్రకారంగా, చైనా అయితే 25 లక్షలే అని చెప్తుంది. దలైలామా గారు చెప్పింది ఏంటి అంటే వజ్రాయన బుద్ధిజంలో 60 లక్షల మంది ఉన్నారు అని. ఈ 60 లక్షల మంది అందరూ దలైలామా వెనకలేరు. దాంట్లో 4 స్కూల్స్ ఉన్నాయి. 4లో గెలూక్పాకి ఈయన హెడ్, అండ్ దట్స్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్ట్ ఆఫ్ వజ్రాయన. 60 లక్షల మంది 4గా డివైడ్ అయితే దాంట్లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఈయనది కాదు, సెకండ్ బిగ్గెస్ట్ ఈయనది. ఓకే, ఈ డస్ నాట్ రిప్రజెంట్ బుద్ధిజం. ఫస్ట్ థింగ్, అరే బుద్ధుడే పునర్జన్మని నమ్మలేదు, నువ్వు మాట్లాడితే ఎట్టా బుద్ధుడి పేరుతో ఎట్లా ఒప్పుకుంటాం? సో దట్ ఈస్ నెంబర్ 1. మీకు బుద్ధిజానికి మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం? అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్, ప్రాబబ్లీ ద ఫస్ట్. దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ అనుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా, సాంఖ్యులు ఏం చెప్పారు? యూ కెనాట్, శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు. ఎంత గొప్ప ఆలోచన అండి అది. ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది, ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు. ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు. దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను, వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు. చాలా గొప్పవాడండి. కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది. అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు. ఎవరైనా రావచ్చు ఆరామంలోకి. నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు. హీ ఇనాగ్యురేటెడ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది. ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో, తన కొడుకుతో సహా. బుద్ధుడు తండ్రి వచ్చి, తప్పు కదా, ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే 14వ ఏట దాకా ఎవరూ రాకూడదు అని చెప్పాడు ఆయన. ఆలోచించలా, మనిషే కదా ఎంత గొప్పవాడైనా, ఆలోచించలా. అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. హీ ఆల్సో గ్రూ. సో హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్.
పునర్జన్మని ఆయన నమ్మలేదు, ఆయన తర్వాత తీసుకొచ్చారు దాంట్లో. దేవుడు లేడు అని అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అష్టోత్తరాలు, సహస్రాలు, ఖడ్గమాలు ఇవన్నీ పుట్టాయి. అప్పుడు మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు. అసలు దేవుడే లేడనుకుంటే వీటన్నింటికీ అర్థం లేదుగా. నాకు పెద్ద క్వశ్చన్ అసలు అర్థం కాని విషయం అదే. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఎన్నో సహస్రాలు, అష్టోత్తరాలు, అవతారాలు, వాటికి ప్రూఫ్లు ఇన్ని కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు అసలు దేవుడే లేడని ఎలా నమ్ముతారు మీరు? మీరు అన్నీ కరెక్టే అండి, కానీ ప్రూఫ్లు మట్టుకు లేవండి. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు పికప్ ఎ క్వారల్ విత్ యూ. దే హ్యావ్ వాల్యూ అండి. ద వాల్యూ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రిలీజన్ అండ్ ఇన్ లిటరేచర్. వాటికి లిటరరీ వాల్యూ ఉంది, ట్రూత్ వాల్యూ లేదు. ఓకే, ఇప్పుడు మనిషి యొక్క ప్రయాణంలో ద పర్స్యూట్ ఆఫ్ ద డివైన్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ జర్నీ. కేవలం ఇక్కడే కాదు కదా, ఈజిప్ట్లో జరిగింది, గ్రీసు సివిలైజేషన్లో జరిగింది, యూరోప్లో జరిగింది, విత్ ఇన్ క్రిస్టియానిటీ జరిగింది, అవుట్ సైడ్ క్రిస్టియానిటీ జరిగింది. రెడ్ ఇండియన్స్ ఎవరినైతే మనం అంటామో రెడ్ ఇండియన్స్ అని వాళ్ళ దగ్గర జరిగింది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోఫిస్టికేషన్. ఓకే, భక్తి లిటరేచర్ అవ్వచ్చు, ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ అవ్వచ్చు, కానీ దానికి ట్రూత్ వాల్యూ ఉన్నది అని నేను నమ్మను. దీస్ ఆర్ ఆల్ అటెంప్ట్స్ టు పర్స్యూ. టుడే ద టూల్ ఆఫ్ పర్స్యూట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సైన్స్, నాట్ ఇన్ పోయట్రీ. ఒక గొప్ప హిస్టోరియన్ అంటారనమాట, it all starts in poetry and then goes on to become philosophy and finally it becomes science అని. సో మీరు పాతకాలపు లిటరేచర్ తీసుకుంటే అది పోయట్రీ లెవెల్లో ఉంది. వాటిల్లో కొన్ని ఉపనిషత్తులు లాంటి వాటిల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఫిలాసఫీ. బట్ ఫిలాసఫీ కెనాట్ లే క్లెయిమ్ టు ట్రూత్. వెన్ దిస్ ఫిలాసఫీ బికమ్స్ సైన్స్, దెన్ యూ కెన్ కమ్ టు ద ట్రూత్. ఫిలాసఫీ అంటే డార్క్గా ఉన్న ఒక హ్యూమన్ సిచ్యువేషన్లో అది ఎలా ఉంటుంది అన్న ఆలోచన. అది మొరాలిటీ కావచ్చు, నేచర్ ఆఫ్ రియాలిటీ కావచ్చు. అండ్ వెన్ నాలెడ్జ్ కమ్స్, ఫిలాసఫీ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీమోర్. ఫిలాసఫీ ఈజ్ రీప్లేస్ బై దలైలమా. ఆయన అక్కడే కూర్చోబెట్టాం దలైలామా గారు, మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర. వెళ్ళాలి. మీరు కంక్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే దలైలమా దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్లో. ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే, టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్. దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో ఆ ఫ్యూడల్ వ్యవస్థ